హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వంటకాలు. ఫ్రెండ్స్, వల్ల నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇవాళ రెసిపీ వచ్చేసి బాలామృతం పిండి ప్యాన్ కేక్స్. బాలామృతం అలాగే బనానాతో ప్యాన్ కేక్స్ రెడీ చేసుకుంటామండి. చాలా బాగుంటాయి, చాలా రుచికరంగా ఉంటాయి. చాలా తక్కువ ఆయిల్తో ఈ ప్యాన్ కేక్స్ రెడీ చేసుకుంటాము. బాలామృతం పిండి హెల్త్కి కూడా చాలా మంచిది. ఇందులో ఎన్నో పోషకాలు ఉంటాయి, విటమిన్స్, పోషకాలతో కూడిన పిండి కాబట్టి దీనిని వేస్ట్ చేయకుండా ఈ పిండితో రకరకాలుగా రెసిపీస్ చేసి పిల్లలకు తినబెట్టొచ్చండి. చాలా బాగుంటుంది. ఇక ఆలస్యం చేయకుండా బాలామృతం పిండితో ప్యాన్ కేక్స్ని ఎలా రెడీ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటో చూద్దాము. ముందుగా ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక కప్పు వరకు బాలామృతం పిండిని వేసుకోవాలి. అలా మిక్సీ పట్టుకున్న పిండిని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఆ తర్వాత ఇందులో బాగా పండిన 2 అరటిపళ్ళను తీసుకున్నాను. బాగా పండిన అరటిపళ్ళను కూడా పిల్లలు తినడానికి ఇష్టపడరు కదండి. అలా ఇష్టపడినప్పుడు మనం వాటితో ప్యాన్ కేక్స్ ఇలా రెడీ చేసి ఇచ్చినట్లయితే చాలా ఇష్టంతో తినేస్తారు. చాలా బాగుంటాయి. మనం తీసుకున్న అరటిపళ్ళ తొక్కలు మొత్తం తీసేయాలి. ఆ తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న వాటిని మిక్సీ జార్లోకి తీసుకొని అందులో 1/2 కప్పు వరకు కాచి చల్లార్చిన పాలను పోసుకోవాలి. తర్వాత మిక్సీపై మూత పెట్టుకొని పాలల్లో కలిసేలాగా బాగా మిక్సీ పట్టుకోవాలి. మనం ముందుగా మిక్సీ పట్టుకున్న బాలామృతం పౌడర్లో 2 టీ స్పూన్ గోధుమ పిండి వేసుకోవాలి. ఆ తర్వాత అందులోనే 2 టీ స్పూన్ షుగర్ పౌడర్ వేసుకోవాలి. షుగర్ పౌడర్, గోధుమ పిండి వేసుకున్న తర్వాత బాలామృతం పిండితో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా ఈవెన్గా కలిసేలాగా కలుపుకోవాలి. మనం ముందుగా మిక్సీ పట్టుకున్న బనానా పాలని అందులో కొన్ని యాడ్ చేసుకుంటూ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఎక్కడ కూడా లమ్స్ ఉండకూడదండి. మన పిండిని ఎంత సాఫ్ట్గా కలుపుకుంటే ప్యాన్ కేక్స్ అనేది చాలా బాగా వస్తాయి. ఇలా కలుపుకున్న తర్వాత అందులో 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ వంట సోడా వేసుకోవట్లేదు, ఓన్లీ బేకింగ్ పౌడర్ వేసుకున్నాను. తర్వాత 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోండి. దాని ఫ్లేవర్తో ప్యాన్ కేక్స్ చాలా రుచికరంగా ఉంటాయి. ఇలా వేసుకున్న తర్వాత చూడండి, మనకి పిండి కొంచెం తిక్కుగా ఉంది కాబట్టి ఇంకొన్ని పాలను యాడ్ చేసుకోండి. ఒక 1/2 కప్పు వరకు పాలను తీసుకొని కొన్ని యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఒకేసారి వేసుకోకుండా సరి చూసుకుంటూ ఈ పిండిని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత చూడండి, పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. అలాగైతేనే మనకి ప్యాన్ కేక్స్ చాలా బాగా వస్తాయి. పిండిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని అందులో 1 చుక్క ఆయిల్ వేసుకోండి. ఆయిల్ అంతటా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. బ్రష్తో ఆయిల్ని అప్లై చేసుకున్న తర్వాత మనం పిండిని ఒకసారి బాగా కలుపుకొని 1 స్పూన్ పిండిని ప్యాన్ పైన వేసుకోవాలి. మామూలుగా అనుకున్న తర్వాత దానిపై మూత పెట్టుకొని అది ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత దాన్ని రెండో వైపు తిప్పేసుకోండి. దానిపై మూత పెట్టుకొని 2 వైపులో కూడా మంచి కలర్ వచ్చిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. చూసారా ఎంత బాగా వచ్చాయో? చూస్తుంటేనే మీకు అర్థమవుతుంది కదా. చాలా తక్కువ ఆయిల్తో టేస్టీగా ఉండే ప్యాన్ కేక్స్ ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ప్రతిసారి కూడా 1 చుక్క ఆయిల్ వేసుకొని బ్రష్తో అప్లై చేసుకున్న తర్వాత మనం పిండిని బాగా కలుపుకుంటూ 1 స్పూన్ పిండి ప్యాన్ పైన వేసుకొని దానిపై మూత పెట్టి ఉడికించుకోవాలి. వీటిని ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నట్లయితే లోపల ఉన్న పిండి కూడా చక్కగా ఉడికిపోతుంది. ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత దాన్ని రెండో వైపు తిప్పేసుకొని 2 వైపులో కూడా మంచి కలర్ వచ్చేంత వరకు దాన్ని ఫ్రై చేసుకోవాలి. 2 వైపులో కూడా మంచి కలర్ వచ్చిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇలా ప్రతిసారి కూడా ఆయిల్ని అప్లై చేసుకుంటూ మనం ఈ ప్యాన్ కేక్స్ రెడీ చేసుకోవాలి. పిండిని ప్రతిసారి కలుపుకోవాలండి. అన్నీ కూడా సేమ్ సైజులో వచ్చేలాగా మనం వేసుకొని ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత దాన్ని మెల్లగా రెండో వైపు తిప్పుకొని రెండో వైపు కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారా, మంచి కలర్లోకి వచ్చాయి కదా, చాలా బాగున్నాయి. లోపల పిండి కూడా చక్కగా ఉడికిపోయింది. అన్నిటిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని
సర్వ్ చేసుకుంటే అంతేనండి. టేస్టీ బాలామృతం పిండి ప్యాన్ కేక్స్ రెడీ అయిపోయాయి. బాలామృతం విత్ బనానాతో ఈ ప్యాన్ కేక్స్ రెడీ చేసుకున్నాము. చాలా సాఫ్ట్గా లోపల పిండి కూడా చక్కగా ఉడికిపోయింది. చాలా బాగున్నాయండి. ఇలా రెడీ చేసి పెట్టినట్లయితే పిల్లలు కూడా చాలా ఇష్టంతో తినేస్తారు. ఎంతో టేస్టీగా ఉండే ప్యాన్ కేక్స్ ఈజీగా రెడీ అయిపోయాయి. మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా. మరిన్ని ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్.